నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరు, కొత్తపేటలో. ఈ రోజు ఈ వీడియోలో మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్. ఈ వీడియోలో ఏజ్ ఎక్కువైపోయినాక 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఎలాగా, ఏం చేయాలి అనే దాని గురించి మీకు అవగాహన చేయడానికి ట్రై చేస్తాను. యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది యంగ్ ఏజ్లో మనకి అండాశయాల్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి పుట్టినప్పుడు. వాళ్ళు మెచ్యూర్ అయ్యి పెద్ద మనిషి అయినప్పుడు అవి కొన్ని లక్షల్లోకి వచ్చేస్తాయి. నెలలు గడుస్తూ ఉంటే ప్రతి నెల ఒక 1000 ఎగ్స్ రిలీజ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి లాస్ట్కి ఒక 400-500 ఎగ్స్ మాత్రమే మనకి గర్భిణీ వచ్చే ఏజ్లో కరెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. సో వేలు లక్షలు ఉండాల్సినవి 100లో వచ్చినాయి అంటే వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఎగ్స్ అన్నీ బాగుంటాయి, వాటి కెపాసిటీ బాగుంటుంది. 30-35 ఇయర్స్ దాటిపోయిన తర్వాత అండాశయాలకి అండం పెరిగే కెపాసిటీ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి. నేను చెప్పాను కదా, మిలియన్స్ అనేవి 100 అవుతాయి అని. సో నెల నెల వేలు నష్టమైపోయి రిలీజ్ అయిపోయి మనకి అండాశయాల్లో అండం పెరిగే కెపాసిటీ బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన అండంలో పెరిగిన అండంలో కూడా ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి 35 ఏళ్ళు దాటిన తర్వాత. ఎందుకు అంటే మెయిన్గా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రోమోజోమ్స్ అనేవి మన జీన్స్లో ఉండే క్రోమోజోమ్ సెల్స్. మన ప్రతి సెల్లో, మన బాడీలో ఉన్న ప్రతి సెల్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్రోమోజోమ్స్ ఆల్టర్ అయిపోతాయి. ఎలా ఉండాలో అలా కాకుండా ముందు వెనక ఎక్కువ తక్కువ పక్కన అలా కొంచెం క్రోమోజోమ్స్ అన్నీ ఆల్టర్ అయిపోయి డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అయిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా అవి అబ్నార్మల్, ఇది అబ్నార్మల్ చైల్డ్ అని మిస్క్యారేజ్ అయిపోవటము, లేకపోతే అబార్షన్స్ అయిపోయి, లేకపోతే పిల్లలు సరిగ్గా పుట్టకుండా తెలివి తక్కువ పిల్లలు, క్రోమోజోమల్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, హైడ్రోసెఫలీ పిల్లలు, డౌన్ సిండ్రోమ్ పిల్లలు, అలాగా వయసు పెరుగుతూ ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఈ డౌన్ సిండ్రోమ్, క్రోమోజోమల్ అనామలీస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ అండాశయాల కెపాసిటీ బాగా తగ్గిపోయినప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏం చేస్తే మనకి వయసు 35 దాటిన తర్వాత హెల్దీ బేబీని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఒక 5 టిప్స్ చెప్పబోతున్నాను నేను. ఫస్ట్ వన్ ఏంటంటే మంచి హోమ్ ఫుడ్ తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆయిల్, బయట ఫుడ్ ఏం తిన్నా కూడా బ్యాడ్ ఆయిల్స్, చీజ్లు, బర్గర్లు, వీటి వల్ల ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ వాటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి. వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అవటం వల్ల బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి మనకి ఎగ్స్ పెరగటం కష్టమైపోతుంది. పెరిగినా కూడా వాటికి క్వాలిటీ ఉండదు. అది నెంబర్ 1. సో దానికోసం హోమ్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల వాటర్ కాంటెంట్ మన బాడీలో ప్రతి సెల్లో కూడా వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రిలీజ్ అయ్యే టాక్సిన్స్ని ఈ వాటర్ డైల్యూట్ చేసి సెల్ డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. మైటోకాండ్రియా వాటి మీద డ్యామేజ్ జరగకుండా చూస్తుంది అన్నమాట. సో ఎక్కువ నీళ్లు తాగటం, హోమ్ ఫుడ్ తీసుకోవటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మన బాడీ వెయిట్ని ఎప్పుడైనా కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మన హైట్ని, మన వెయిట్ని క్యాలిక్యులేట్ చేసే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. ఆ బాడీ మాస్ ఇండెక్స్ 22 నుంచి 24 మధ్యలో ఉంచుకుంటే చాలా మంచిది. ఎందుకు ఆ టైంలో ప్రెగ్నెన్సీ వస్తే మన బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా ఉన్న ప్రెగ్నెన్సీలో మీరు ఏమైనా తినాలన్నా కొన్ని తినగలుగుతారు. ఈ BMI చాలా ఎక్కువ ఉందనుకోండి, 27-28 పైన ఉందనుకోండి, ఏం తినాలన్నా కూడా ఆ సెల్స్ అన్నీ ఇర్రెగ్యులర్గా అయిపోయి కొంచెం డయాబెటీస్ అవన్నీ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తినాలని ఆశ ఉన్నా కూడా తినడానికి కష్టం అయిపోతుంది. సో ఆల్వేస్ మెయింటైన్ యువర్ BMI బిట్వీన్ 22-24. అది సెకండ్ ఇంపార్టెంట్ టిప్. థర్డ్ వన్ ఏంటంటే స్ట్రెస్. మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అవన్నీ రిలీజ్ చేసుకోవటం చాలా అవసరం. మనకి బ్యాడ్ హార్మోన్స్, కార్టిజోల్ అనే హార్మోన్, ఇవన్నీ రిలీజ్ అయ్యే స్ట్రెస్ వల్ల అన్నీ ఆల్టర్ అయిపోతాయి. రోజు డైలీ ఒక 1/2 an hour to 45 minutes రెగ్యులర్ ఎక్సర్సైజ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ప్రతి లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఆ 30 to 45 minutes ఎక్సర్సైజ్, ఏం ఎక్సర్సైజ్ చేసినా, యోగా చేసినా, మెడిటేషన్ చేసినా, ఏం చేసినా కూడా ఫస్ట్ థింగ్ బాడీ మెయింటైన్ చేసుకుంటాము. నెంబర్ 2 ఏంటంటే మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. అది తగ్గిపోయి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల బాడీలో కూడా ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. మనం నిద్రపోకపోవడం వల్ల మనకి ఫీవర్ వచ్చినట్టు, ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది కదా, అదంతా ఏంటంటే మనం రోజు వీక్ అయిపోయి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి.
సో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది అన్ని చేయటం అనేది మన బాడీకి అవసరం, మన సెల్స్కి రెస్ట్ అవసరం. సో అది థర్డ్ ఇంపార్టెంట్ టిప్. వీటిలో బాడీ మాస్ ఇండెక్స్ గురించి చెప్పినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి ఆ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఈ రెండు చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో అందరూ కెరీర్కి చాలా ఓరియంటెడ్గా ఉన్నారు. ఇంకా సెటిల్ అవ్వాలి, చదువుకోవాలి, ప్రెగ్నెన్సీ నిదానంగా ప్లాన్ చేసుకోవాలి అని, పెళ్ళి లేట్గా చేసుకోవచ్చు, మ్యారేజ్ లేట్ అయినా పర్వాలేదు, ప్రెగ్నెన్సీ లేట్ అయినా పర్వాలేదు. కానీ అండం వయసు అయిపోయిన తర్వాత అవన్నీ చేసుకోవాలనుకుంటే చాలా మనకి ఎగ్స్ నేను చెప్పినట్టు డ్యామేజ్ అయిపోతాయి, క్రోమోజోమల్ డ్యామేజ్. అది జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ఫర్టిలిటీ ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్. మనం ఎగ్స్ ఎలా ఫ్రీజ్ చేస్తాము? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదేమో, అది సెలబ్రిటీస్ చేస్తారు, మనకు అఫోర్డబుల్ కాదు అని కాదు. ఎందుకంటే మనం బాగా కష్టపడి కెరీర్లో చదువుకొని సంపాదించి బోల్డ్ అంత చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఆ స్ట్రెస్ పడి ఆ ట్రీట్మెంట్లు తీసుకొని అన్హెల్దీ బేబీతో జీవితం అంతా బాధపడే బదులు చక్కగా ప్లాన్ చేసుకొని మీ చదువుకున్నప్పుడు మీకు పెళ్ళి చేసుకోవడానికి గ్యాప్ ఉన్నప్పుడు ఒక ఐవీఎఫ్ సెంటర్లో డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఎగ్స్ ఎలా తీస్తాము, ఎలా స్టిమ్యులేట్ చేస్తాము, వాటిని ఎలా ఫ్రీజ్ చేస్తాము అన్ని వివరాలు చెప్తాము. అలాగా జెంట్స్ వీర్యం కణాలు, లేడీస్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని మీకు 25 to 26 ఇయర్స్ లోపలనే ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టేసుకొని మీరు 35 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా మీ అండాల వయసు, దాంట్లో ఉన్న క్రోమోజోమల్ ఏజ్ అన్నీ 25 ఉంటుంది. సో ఏమి డ్యామేజ్ ఉండదు, అన్హెల్దీ బేబీ ఉండదు, హెల్దీ బేబీయే ఉంటుంది. 35 ఇయర్స్ అప్పుడు కూడా ఈ ఎగ్స్ని మనం 26 దగ్గరే ఆపేస్తున్నాం కాబట్టి 35 ఇయర్స్ కూడా అయ్యే ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన ఎంబ్రియోస్ వయసు కరెక్ట్గానే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీకు 35-40 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి సప్లిమెంట్స్ అంటే మనకి ఫోలిక్ యాసిడ్ అనేది పిల్లలకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక 3-4 మంత్స్ ముందు నుండి ఫోలిక్ యాసిడ్, జింకు, వారానికి ఒకసారి వైటమిన్ డి వేసుకొని వన్స్ ఇన్ వీక్ వేసుకోవడం వల్ల అది కూడా మంచి జరుగుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కోఎంజైమ్ క్యూటేన్, అవన్నీ హాస్పిటల్లోకి వస్తే మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి తీసుకొని ఆ సప్లిమెంట్స్ ఒక 3-4 మంత్స్ వాడుకుంటే ఆ కోఎంజైమ్ క్యూటేన్ వల్ల మీకు అండాశయాలు కెపాసిటీ కూడా పెరుగుతుంది. అండంలో మామూలుగా అండాశయాలు పీరియడ్ వచ్చిన 2వ రోజు చూసినప్పుడు రిజర్వ్స్ ఒక 2-3 ఉన్నాయనుకోండి, ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ వాడటం వల్ల వాటి రిజర్వ్స్ కూడా 3-4 ఉన్నాయి, 6-7 అయిపోతాయి. సో క్వాలిటీ ఇస్తాయి, క్వాలిటీ ఆఫ్ ఊసైట్ పెరుగుతుంది. వీర్యం కణాలు కూడా జెంట్స్కి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు, ఎస్పెషల్లీ 35 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఈ 5 టిప్స్ ప్లాన్ చేయటం వల్ల 35-40 ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే భయపడకుండా హెల్దీ బేబీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.